ముంబై ఇండియన్స్ అంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు రోహిత్ శర్మ. ముంబై ఇండియన్స్ ని ఐపీఎల్లో విజయవంతమైన జట్టుగా నిలబెట్టాడు రోహిత్. అలాంటి రోహిత్ శర్మను ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతల నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో రోహిత్ శర్మ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జట్టుకు 5 టైటిళ్లను అందించిన రోహిత్ శర్మ కెప్టెన్సీపై వేటు వేయడం సరికాదని వారు మండిపడ్డారు. చివరి సీజన్లో ముంబై ఇండియన్స్ చివరి పేలవ ప్రదర్శనతో చివరి స్థానంలో నిలిచినా ఆ జట్టు అభిమానులు పెద్దగా బాధపడలేదంటే వారి అసహనం ఏ రేంజ్లో ఉందో ఊహించొచ్చు. రోహిత్ శర్మ సైతం ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ముంబై ఇండియన్స్ ను వీడేందుకు కూడా రోహిత్ సిద్ధమయ్యాడనే వార్తలు వెలువడుతూ వస్తున్నాయి. ఒకవేళ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ను వదిలి వేలంలోకి వస్తే మాత్రం అతను ఆల్ టైమ్ రికార్డ్ ధర పలుకుతాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భారీ ధర పలకబోతున్నాడనే వార్తలు రోజురోజుకు పెరగబోతున్నాయి. రోహిత్ కోసం ఏకంగా 50 కోట్లైనా చెల్లించేందుకు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. రోహిత్ శర్మని కొనుగోలు చేసేందుకు ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్ ఆసక్తిగా ఉన్నాయని వార్తలైతే ఎప్పటినుంచో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేకపోలేదు. ఎందుకంటే భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత సక్సెస్ఫుల్ కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిచాడు. 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియాకు ప్రపంచ కప్ అందించాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ సారథిగా 5 టైటిళ్లు సాధించాడు. ఈ ట్రాక్ రికార్డ్ చూసే రోహిత్ శర్మ కోసం ఫ్రాంచైజీలు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే 50 కోట్లు చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాయని ఓ స్పోర్ట్స్ ఛానల్ ప్రతినిధి అన్నాడు. దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమయ్యాయి. అయితే నిజంగా రోహిత్ కోసం అంత వెచ్చిస్తారా అంటే క్లియర్గా అవుననే సమాధానాలు కష్టమే. ప్రస్తుత ఐపీఎల్ టీమ్స్ పర్స్ వాల్యూ లిమిట్ 100 కోట్లుగా ఉంది. ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో బీసీసీఐ పర్స్ వాల్యూ మరో 20 నుండి 25 కోట్లు పెంచే అవకాశం ఉంది. ఒకవేళ 125 కోట్లకు పెరిగినా ఒక్క ప్లేయర్కు 50 కోట్లు ఖర్చు చేయడం చాలా కష్టం. రోహిత్ శర్మ ఒక్కడికే 50 కోట్లు ఖర్చు చేస్తే మిగతా 75 కోట్లతో మిగతా 24 మంది ఆటగాళ్లను తీసుకోవడం ఇంకా కష్టం. అందుకే ఓ ఆటగాడు గరిష్టంగా 30 నుండి 35 కోట్లకు మించి పలకలేడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఐపీఎల్ జట్ల తలరాతలు మార్చే ఈ మెగా వేలం ఏ ఆటగాడిని ఎంతకు తీసుకుంటుందో వేచి చూడాలి.